వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే, మన్వరాలకి తాత ఆస్తిలో వాటా ఉంటుందా ఉండదా? న్యాయబద్ధంగా ఈ మన్వరాలకి తాత ఆస్తిలో వాటా వస్తుందా రాదా? లీగల్గా చట్టబద్ధంగా ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు సమాన హక్కు ఉంటుందని చెప్పి ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఖచ్చితంగా వీళ్లకు ఏదైతే మనువనికి ఏ విధంగా చెందుతుందో దానికి సరి సమానంగా మనవరాలికి కూడా తాత ఆస్తిలో వాటా ఉంటుంది. ఒకవేళ వాటా ఉండని పక్షంలో వీళ్ళు పార్టిషన్ సూటు దావా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఒక లీగల్ నోటీస్ ద్వారా ముందస్తుగా వాళ్ళని అడగడం, తర్వాత ఆ లీగల్ నోటీస్ ద్వారా వచ్చిన రిప్లైను ఆధారంగా వీళ్ళు ఆస్తులు వాళ్ళ తాతకి ఏ విధమైన ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు మీద చిరాస్తుల మీద కూడా వీళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది. ఆ స్థిరాస్తులు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏంది, అది మనకు హౌస్ సైట్స్ అయితే ఏమున్నాయి, ఇంకా ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా డాక్యుమెంట్స్ తేవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వాళ్ళు కనుక తేగలిగితే న్యాయపరంగా చట్టపరంగా కోర్టు ద్వారా సూట్ ఫర్ పార్టిషన్, ఈ సూట్ ద్వారా పార్టిషన్ సూట్ ద్వారా మనం ఖచ్చితంగా సూట్ ఫైల్ చేయొచ్చు. అది అమ్మకుండా కొనకుండా అంటే నాట్ టు అలినేషన్ అనే ఒక ఆర్డర్ తీసుకోవచ్చు. అది ఈ కేసు తెగే వరకు కూడా ఆ ఆర్డర్ను పెండింగ్లో ఉంచేటట్టు చూడవచ్చు. తర్వాత వీళ్లకు ఖచ్చితంగా న్యాయస్థానం నుండి ఎంత షేర్ వస్తుంది, కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది, అందులో మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమంది, వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అతని భార్య ఉన్నదా లేదా వాళ్ళ బిడ్డలు ఎంతమంది, కొడుకులు ఎంతమంది, అందరి తరపున అందరికి కూడా సమాన వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా వీళ్ళకు కూడా అంటే మనవనికి ఏ విధంగా చెందుతుందో మనవరాలికి కూడా అదే విధంగా సమాన భాగస్వామ్య హక్కు ఉంటుందని చెప్పి దీన్ని సూట్ ఫర్ పార్టిషన్ ద్వారానే దీనికి సాధ్యపడుతుందని, వాళ్ళు ఒకవేళ నోటీస్ కనుక ప్రాపర్గా రిప్లై లేకపోతే, ఒకవేళ సెటిల్ కాకపోతే, ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే వెంటనే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, సూట్ ఫర్ పార్టిషన్ వేసుకోవచ్చు. ఖచ్చితంగా 100కు 100% మనవంతో సమానంగా మనవరాలికి కూడా హక్కు ఉంటుందని చెప్పి నేను న్యాయస్థానాల ద్వారా జరిగిన సంఘటనలను అనేక కేస్ స్టడీస్లను దృష్టిలో పెట్టుకొని మీకు ఈ సలహా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.